Hi, this is TRP. Welcome to Career Care, the number one institute for all competitive exams. ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనం రియల్ నెంబర్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుందాం. సో రియల్ నెంబర్స్ యొక్క సెన్సిటివిటీ, అలాగే రియల్ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ సెట్స్, అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. డిఫరెంట్ సెట్స్ అంటే ఇంటర్వెల్స్, అలాగే నైబర్హుడ్స్, అలాగే కొన్ని డిఫరెంట్ పాయింట్స్. అంటే డిఫరెంట్ పాయింట్స్ అంటే ఇంటీరియర్ పాయింట్స్, నెక్స్ట్ ఇంటీరియర్ పాయింట్స్ తర్వాత ఓపెన్ సెట్స్, ఓపెన్ సెట్స్. సో వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు, టాపిక్లోకి స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఏంటంటే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్స్, నేచురల్ నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్ సిస్టమ్స్, ఇంటిజర్స్, రేషనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇర్రేషనల్స్. సో ఈ నెంబర్స్ అన్నిటి గురించి, అలాగే రియల్ నెంబర్ సిస్టమ్స్, ఈ నెంబర్స్ అన్నిటి గురించి మనకు బాగా తెలుసు. సో ప్రతి నెంబర్కి దానికి ఉండేటువంటి ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రతి నెంబర్ సిస్టమ్కి దానికి ఉండేటువంటి సెపరేట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకోటి, ఈ నెంబర్ సిస్టంలో ఏ నెంబర్ కూడా ఫైనైట్ నెంబర్ సిస్టమ్ కాదు, అన్నీ కూడా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సిస్టమ్సే. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మనకున్నటువంటి ఎన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, మనకి అరౌండ్ 1 2 3 4 5 ఈ 6, ఈ 6 నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో ఓన్లీ రియల్ నెంబర్ సిస్టమ్కు మాత్రమే మనం అనాలిసిస్ ఎందుకు మాట్లాడుకుంటాం? అఫ్కోర్స్ తర్వాత మనం కాంప్లెక్స్ అనాలిసిస్కు మాట్లాడుకోండి, అది మన టాపిక్ కాదు, అది వేరే టాపిక్. సో ఓన్లీ రియల్ నెంబర్ సిస్టమ్కి మాత్రమే మనం అనాలిసిస్ ఎందుకు మాట్లాడుకుంటాం? ఎందుకు నేచురల్ నెంబర్ సిస్టమ్కి, హోల్ నెంబర్స్కి, ఇంటిజర్స్కి, రేషనల్స్కి, ఇర్రేషనల్స్కి ఎందుకు మనం అనాలిసిస్ మాట్లాడుకోం? ఓకే, ఇది నేను మీకు రేస్ చేసేటువంటి డౌట్. ఓకే, సో ఈ డౌట్కి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకు రియల్ అనాలిసిస్ గురించి, మనకు అంత డీప్ స్టడీ ఎలా జనరేట్ అయ్యింది అనే దాని గురించి కనుక మనం ఆలోచించుకుంటే, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్స్కి, రియల్ నెంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ కవర్ చేయాలి. తర్వాత వీటిలో ఉన్నటువంటి ఈ సెట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క యూటిలిటీ ఎలా ఉంటుంది, ఆ నెంబర్స్ యొక్క మోటివేషన్ ఎలా ఉంటుంది, వాటిలో ఉన్నటువంటి నెంబర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, అసలు రియల్ అనాలిసిస్ స్టార్ట్ అవడానికి ఉన్నటువంటి బేసిక్ రూట్ కాన్సెప్ట్, రియల్ అనాలిసిస్ మాట్లాడుకోవడానికి బేసిక్ రూట్ కాన్సెప్ట్, దీనికి రియల్ నెంబర్ సిస్టంలో ఎలా దొరుకుతుంది, రిమైనింగ్ నెంబర్ సిస్టమ్స్లో ఎలా దొరకదు అనే దాని గురించి కూడా మనం థర్డ్ పాయింట్ డిస్కస్ చేసుకుంటాం. సో ఈ 3 టాపిక్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది రిమైనింగ్ నెంబర్ సిస్టమ్స్కి, రియల్ నెంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ మనం విజువలైజ్ చేయగలం. అలా విజువలైజ్ చేసేటువంటి కాన్సెప్ట్ని మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒకసారి నెంబర్ సిస్టమ్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్ సిస్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? మనకి 1 తర్వాత 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 2కి మధ్యలోకి ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. 1 యొక్క కాన్సిక్వెంట్ నెంబర్ 2, 2 యొక్క కాన్సిక్వెంట్ నెంబరు 1, 3 యొక్క కాన్సిక్వెంట్ నెంబరు 2, 4 ఇలా వెళుతూ ఉంటాయి. అంటే 1 నేచురల్ నెంబర్ సిస్టంలో 1 దగ్గర నిలబడి మనం ఇన్ఫినిటీని కనుక రీచ్ చేయాలంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఇన్ఫినిటీకి వెళ్ళాలంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళి మనం ఇన్ఫినిటీకి వెళ్ళాం. అది నేచురల్ నెంబర్ సిస్టమ్ గురించి మనకున్న కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్ మనం హోల్ నెంబర్స్ కూడా అడాప్ట్ చేయొచ్చు. అంటే హోల్ నెంబర్స్లో ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రాగా ఉంటుంది నేచురల్ నెంబర్ సిస్టమ్, అదేంటది 0 1 2 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంటిజర్స్కి వచ్చేటప్పటికి ఈ హోల్ నెంబర్స్కి లేదా నేచురల్ నెంబర్స్కి డబుల్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది ఎలాగా 0 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది -1 -2 -3 అండ్ సో ఆన్ -ఇన్ఫినిటీ. సో ఇక్కడ కూడా మనం నెంబర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే 0 తర్వాత 1 కానీ లేదా 0కు ముందు -1 కానీ ఉంటుంది. 0కి 1కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. ఈ గ్యాప్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇంత వ్యాక్యూస్గా ఉంటుంది సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ నెంబర్ సిస్టమ్.
నెక్స్ట్ రేషనల్ నెంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఇంటిజర్స్లో ఉన్నటువంటి -∞ నుంచి +∞ వరకు ఉన్నటువంటి నెంబర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్, నెంబర్కి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఆల్మోస్ట్ ఫిల్ చేయడానికి ఇంటిజర్ నెంబర్ సిస్టమ్ యూజ్ అవుతుంది. రేషనల్ నెంబర్ సిస్టమ్ యూజ్ అవుతుంది. సో రేషనల్ నెంబర్ సిస్టమ్ మనకి ఎలా ఉంటుంది? రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q such that p belongs to z and q belongs to the natural number system n such that p, q are relatively prime. సో రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు, రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయని కూడా మీకు తెలుసు. కానీ ఈ రేషనల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి అనేది మాత్రం నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఈ రేషనల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంటిజర్కి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఆల్మోస్ట్ రేషనల్స్ ఫిల్ చేస్తాయి. అయితే ఇక్కడ మనం రేషనల్ నెంబర్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇంకొక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఈ ఇంటిజర్స్లో ఉన్నటువంటి -∞ నుంచి +∞ వరకు ఉన్నటువంటి ఇంటిజర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ని ఇర్రేషన్స్ కంప్లీట్గా ఫిల్ చేశాయా లేదా ఇంకేదన్నా గ్యాప్ ఉంటుందా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది మనకి. ఆ డౌట్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ x² - 2 = 0కి ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది? మనకి x ± √2 అంటే ఏంటి? ఈ √2 అనేది మనం జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసుకుంటే ఈ √2 అనేది ఇప్పటి వరకు మన హ్యాండ్స్లో ఉన్నటువంటి ఏ నెంబర్ సిస్టంలోకి సింక్ అవ్వదు. అంటే √2 ఈజ్ నాట్ ఏ నేచురల్ నెంబర్ సిస్టమ్, √2 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ అండ్ √2 ఈజ్ నాట్ ఏ ఇంటిజర్స్ అండ్ √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. we know that √2 is a irrational number system. అంటే రేషనల్ నెంబర్ సిస్టమ్ తోటి ఇంటిజర్స్లో ఉన్నటువంటి నెంబర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఫిల్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ జనరేట్ అవుతున్నాయి అన్న విషయం మనకి ఐడెంటిఫై అవుతుంది. అయితే ఈ ఎలిమెంట్ ఎలా ఉంటుంది? ఈ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఒకసారి రూట్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనకు అవసరం లేదు, కానీ ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సపోజ్ 0 అంటే నార్మల్గా 0 is less than 1, 1 less than 2, 2 less than 3 అండ్ 3 less than 4. సో వీటికి మనం ఒకసారి రూట్ అప్లై చేసుకుందాం అనుకోండి. 0 less than, √1 less than, √2 less than, √3 less than, √4. సో 1 less than, √2 less than, √4 is nothing but 2 is 2. అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ √2 ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 2. ద వాల్యూ ఆఫ్ √2 ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 2. అయితే ఇక్కడ మనకి ఇంటిజర్స్లో ఉన్నటువంటి 1కి 2కి మధ్యలో రేషనల్స్ ఆల్రెడీ మనం అలొకేట్ చేసుకుంటాం. అంటే చూడండి, నేను ఇక్కడ జూమ్ చేస్తాను. ఇది 1, ఇది 2. 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని మనకి రేషనల్స్ ఆల్రెడీ ఫిల్ చేసాయి. కానీ రేషనల్స్ కాకుండా 1కి 2కి మధ్యలో ఈ √2 అనేటువంటి ఇంకొక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ √2నే మనం ఏమనుకున్నాం? ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి అనుకున్నాం కదా. అంటే మనం ఈ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం కన్విన్స్ అవ్వచ్చు అంటే 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ కంప్లీట్గా ఫిల్ చేయలేదు. స్టిల్ దేర్ ఇస్ ఏ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ద రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఇక్కడ ఉన్నటువంటి రేషనల్కి మధ్యలో ఇంకొక కొన్ని ఎలిమెంట్స్ని అలొకేట్ చేయడానికి కొంత గ్యాప్స్ ఉండిపోయాయి అన్న విషయం మనకి డిస్కషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఏంటి? √2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్ 1 and 2. దట్ మీన్స్ వాట్? √2 ఈజ్ ఎ న్యూ నెంబర్ సిస్టమ్ విచ్ వీ కెన్ అరేంజ్డ్ ఇన్ బిట్వీన్ 1 and 2. ఓకే, సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇంటిజర్ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఇంటిజర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని రేషనల్ నెంబర్స్తో ఫిల్ చేసినప్పటికీ ఇంకా మనకి కొన్ని గ్యాప్స్ మిగిలిపోతున్నాయి. ఆ కొన్ని గ్యాప్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ తోటి ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాగా ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఇర్రేషనల్ నెంబర్స్ మరి ఎక్కడ పెట్టాం మనం? ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలో ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ కోసం ప్రత్యేకంగా మనకు ప్లేస్ అంటూ సెపరేట్గా మనం పెట్టడం అయితే జరగలేదు. ఎక్కడ ఉంటాయంటే ఇంటిజర్స్లో ఉన్నటువంటి ఇంటిజర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని
రేషనల్స్ ఎలాగైతే ఫిల్ చేశాయో ఆ రేషనల్స్ ఫిల్ చేసిన తర్వాత కూడా కొంత గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ని మనం ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ తోటి మనం ఫిల్ చేయడం అయితే జరిగింది. ఇలాగా ఇలాగా ఇంటిజర్స్ ఉన్నటువంటి -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి ఇంటిజర్కి ఉన్నటువంటి గ్యాప్స్ని రేషనల్స్తోనూ అలాగే ఇర్రేషనల్స్తోనూ మనం ఫిల్ చేసాం. ఇలా ఎప్పుడైతే ఫిల్ చేసామో అటువంటి ఇంటిజర్ సిస్టమ్ అంటే -∞ టు +∞ వరకు ఉన్నటువంటి ఈ నెంబర్ సిస్టమ్ ఒక స్పెషల్ నెంబర్ సిస్టమ్ కింద ఫార్మేట్ అవుతుంది. ఆ స్పెషల్ నెంబర్ సిస్టమే రియల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. సో మనకు చూడడానికి కళ్ళకి ఇంటిజర్స్ నెంబర్ సిస్టమ్ రియల్ నెంబర్ సిస్టమ్ రెండు కూడా మనం ఒకేలా మాట్లాడుకుంటాం. ఎలా మాట్లాడుకుంటాం? ఇంటిజర్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ -∞ టు +∞ అనుకుంటాం. రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ -∞ టు +∞ కింద డినోట్ చేసుకుంటాం. కానీ ఇంటిజర్ నెంబర్ సిస్టమ్కి రియల్ నెంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇంటిజర్ నెంబర్ సిస్టంలో ఇంటిజర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ అలా గ్యాప్గానే ఉండిపోతుంది. ఇంటిజర్కి ఉన్నటువంటి ఆ గ్యాప్లానే ఉండిపోతుంది. బట్ అదే రియల్ నెంబర్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన ఐడెంటిఫై చేసినటువంటి ఇంటిజర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్లా ఉండకుండా అది రేషనల్ నెంబర్స్ తోటి ఇర్రేషనల్ నెంబర్స్ తోటి ఫిట్గా ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్లో నెంబర్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ మనం కన్సిడర్ చేసేంత గ్యాప్స్ ఉంటాయి. అదే రియల్ నెంబర్ సిస్టమ్కి వచ్చేటప్పటికి నెంబర్కి మధ్యలో గ్యాప్స్ ఉండవు. ఓకేనా? అది ఫస్ట్ విషయం. ఇంకోటి ఏంటంటే రియల్ నెంబర్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ రియల్ నెంబర్స్ ఉన్నటువంటి నెంబర్స్ ప్రత్యేకంగా కొత్తగా తయారు చేసిన నెంబర్సే ఉండవు. ఇది ఏంటంటే యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్స్. రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కంబైన్ చేసుకుంటే వచ్చేటువంటి నెంబర్ సిస్టమే రియల్ నెంబర్ సిస్టమ్. ఇది రియల్ నెంబర్ సిస్టమ్ కాకుండా రిమైనింగ్ పైన నెంబర్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక నెంబర్ సిస్టమ్కి ఇంకో నెంబర్ సిస్టమ్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ల కంటే నెక్స్ట్ నెంబర్ సిస్టంలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఎలిమెంట్స్తో. చూడండి, నేచురల్ నెంబర్ సిస్టంలో 0 తప్ప మిగతా అన్నీ ఉంటాయి. హోల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి నేచురల్ నెంబర్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటితో పాటు 0 కూడా ఉంటుంది. అది Nకి Wకి డిఫరెన్స్. Wకి Zకి డిఫరెన్స్ ఏంటి? ఈ W ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అడిషనల్గా నెగిటివ్ నేచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. అది W. రేషనల్స్ అంటే ఏంటి? రేషనల్స్ అంటే ఈ ఇంటిజర్స్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటితో పాటు ఈ ఇంటిజర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేయడానికి మనకి ఫ్రాక్షనల్ నెంబర్స్ లేదా రేషనల్ నెంబర్స్ ఉంటాయి మనకి. అది రేషనల్ నెంబర్ సిస్టమ్. మరి ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ అనేది ఏమవుతుందంటే ఆ ఇంటిజర్స్లో ఉన్నటువంటి నెంబర్కి గ్యాప్, ఆ నెంబర్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఉన్నటువంటి ప్లేస్ని రేషనల్ నెంబర్స్ ఫిల్ చేస్తాయి. ఈ రేషనల్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఇర్రేషనల్ ఫిల్ చేస్తాయి. చూడండి, ఇక్కడ ఇందాక నేను చూసాను 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని √2 ఫిల్ చేస్తుంది. ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఈ √2కి ఎక్కడో ఒక ఇర్రేషనల్ నెంబరు ఎక్కడో ఒక రేషనల్ నెంబరు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇలాగా రేషనల్స్ ఇర్రేషనల్స్ కూడా ఏమవుతాయంటే ఒక నెంబర్కి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ కానీ ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ కానీ అడ్జస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏ అబ్జర్వ్ చేస్తామంటే రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి సెపరేట్గా ఉండవు. రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి సెపరేట్గా ఉండవు. ఎలా ఉంటాయి నెంబర్లు అంటే ఒక నెంబర్ తర్వాత ఒక నెంబరు ఆల్టర్నేట్లో ఉంటాయి. అంటే ఒక రేషనల్ ఇంకొక ఇర్రేషనల్, ఒక రేషనల్ ఇంకొక ఇర్రేషనల్గా ఆల్టర్నేట్ ఫామ్లో ఉంటాయి. సో దీన్ని సపోర్ట్ చేయడానికి మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. అదేంటంటే డెన్స్నెస్ ప్రాపర్టీ. ఏంటి డెన్స్నెస్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఓన్లీ రియల్ నెంబర్ సిస్టంలో ఏవైనా 2 డిఫరెంట్ రియల్ నెంబర్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఈ 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్కి మధ్యలో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అలాగే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. Between any 2 different real numbers, there exists infinite number of rational numbers and as well as infinite number of irrational numbers exist అవుతాయి. అంటే ఈ రెండు నెంబర్స్ ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఆ రెండు నెంబర్స్ మధ్యలో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ దొరుకుతాయి. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే సపోజ్ మీరు ఇది 1 అనుకోండి,
దీని తర్వాత వచ్చేటువంటి నెంబరు 1.1 అనుకోండి. 1కి 1.1కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందో మనం ఐడెంటిఫై చేయగలం. కానీ 1, 1.1 ఈ రెండు డిఫరెంట్ నెంబర్స్ ఎప్పుడైతే అయ్యాయో ఈ రెండు ఎలిమెంట్స్ మధ్యన ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, అలాగే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇలాగా మనం ఒక రియల్ నెంబర్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రియల్ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఏ నెంబర్కి కూడా ఆ నెంబర్ యొక్క కాన్సిక్వెన్స్ నెంబర్ మనం చెప్పలేం. అంటే కాన్సిక్వెన్స్ నెంబర్ అంటే ఆ నెంబర్కి వెంటనే వచ్చేటువంటి నెంబర్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పలేం. ఎలాగా? సపోజ్ చూడండి, ఒక నేచురల్ నెంబర్ సిస్టమ్ తీసుకోండి. నేచురల్ నెంబర్ సిస్టంలో నేను 2 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ 2కి వెంటనే ఉండేటువంటి నెంబర్స్ ఏంటి? ఇటువైపున 3 ఉంటుంది, ఇటువైపున 1 ఉంటుంది. మనం చెప్పగలం. సో ద కాన్సిక్వెన్స్ నేచురల్ నెంబర్స్ ఆఫ్ 2 ఈజ్ 3 and 1 అని చెప్పగలం. అలాగే హోల్ నెంబర్స్లో చెప్పగలం, అలాగే ఇంటిజర్స్లో కూడా చెప్పగలం. కానీ రియల్ నెంబర్స్లో చెప్పలేం. రియల్ నెంబర్స్లో దానికి కాన్సిక్వెన్స్ నెంబర్ మనం చెప్పలేం. మనం అర్థమవుతుందా? ఎందుకంటే దానికి కాన్సిక్వెన్స్ నెంబర్ను మనం సపోజ్ ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి నెంబరు ఒక రియల్ నెంబర్, ఇది రియల్ నెంబర్ ఆర్ అనుకోండి. దీనికి కాన్సిక్వెన్స్ నెంబరు r+ε అనుకోండి. మనం ఎప్పుడైతే దీని కాన్సిక్వెన్స్ నెంబర్ అనుకున్నామో మళ్ళీ రెండింటి మధ్యన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయిపోతాయి. అది మనకి డెన్స్నెస్ ప్రాపర్టీ వల్ల మనకి ఆ విషయం అర్థమవుతుంది. మీరు అడగొచ్చు, సార్ డెన్స్నెస్ ప్రాపర్టీ మనకు ఎలా చెప్తుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? నిజంగా రెండు డిఫరెంట్ రియల్ నెంబర్స్ మధ్యన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని ఎలా విజువలైజ్ చేయొచ్చు అనే డౌట్ కనుక మీకు వస్తే నేను మీకు ఆర్కిమిడియన్ ప్రాపర్టీ యొక్క కొరాలరీ తోటి నేను మీకు సమాధానం చెప్తాను. ఏంటి ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఒరిజినల్గా ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్స్ a, b బిలాంగ్స్ టు ఆర్, a, b బిలాంగ్స్ టు ఆర్. ఇందులో మీరు ఏని ఒక పాజిటివ్ రియల్ నెంబర్ అనుకోండి. దేర్ ఎగ్జిస్ట్ ఏ నేచురల్ నెంబర్ n, దేర్ ఎగ్జిస్ట్ ఏ నేచురల్ నెంబర్ n such that a into n is greater than b, a into n is greater than b. There exists a natural number system n which is going to be heavier to the element a than the element b. ఓకేనా? ఇక్కడ ఏ బీలు అనేవి మనం రియల్ నెంబర్ సిస్టమ్ నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ ఈజ్ లెస్ దెన్ బి అవ్వచ్చు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వచ్చు, ఆర్డర్డ్ ప్రాపర్టీ బట్టి అవ్వచ్చు. అయితే ఈ 3 కేసెస్లో ఏ కేసుని కూడా పట్టించుకోకుండా కంప్లీట్గా ఏఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ బి, లేదు బిఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, అవేలాగా ఒక ఎన్ మనకు నేచురల్ నెంబర్ సిస్టంలో దొరికేస్తుంది. ఇది ఆర్కిమిడియన్ ప్రాపర్టీలో చెప్పేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఇదంతా. అయితే ఈ కాన్సెప్ట్ని నుంచి ఒక కొరాలరీని తీసుకురావచ్చు. ఏంటి కొరాలరీ అంటే, లెట్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్, let a is a positive real number. For this positive real number there exists a natural number n, such that this 1 by n is lies between a and 0. This 1 by n lies between a and 0. అంటే ఇక్కడ నువ్వు ఏ అనేటువంటి ఎలిమెంట్ని 0 కంటే పెద్దగా తీసుకుంటున్నావు. అంటే 0 కంటే పెద్దగా అంటే ఆల్మోస్ట్ 0కి నువ్వు పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుంటున్నావు. అయితే ఈ పాజిటివ్ డైరెక్షన్లో తీసుకున్నటువంటి ఏని ఈ 0కి ఎంత దగ్గరగా తీసుకున్నప్పటికీ కూడా ఆ 0కి ఏకి మధ్యలో ఒక నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక పాజిటివ్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాజిటివ్ నెంబర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, 1 by n అయ్యేటువంటి ఒక నేచురల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 0, మనం తీసుకునేటువంటి నెంబర్ ఏంటంటే 1/2. సో దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ వాట్ ఏ. ఇప్పుడు 0కి 1/2కి మధ్యలో ఇంకొక ఎలిమెంట్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, అసలు ఆ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం అబ్జర్వ్ చేయాలంటే, ఈ 0కి 1/2కి మధ్యలో ఉండేటువంటి ఒక రియల్ నెంబర్ని ప్రొవైడ్ చేసేలాగా ఒక నేచురల్ నెంబరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఎలాగా? దేర్ ఎగ్జిస్ట్
దేర్ ఎగ్జిస్ట్ 3 బిలాంగ్స్ టు n such that 1 by 3 is lies between 0 and 1 by 2. That means what? This is what 1 by 3. Next, there exists 5 belongs to n such that 0 is less than 1 by 5 is less than 1 by 3. ఓకేనా? సో ఆర్కిమిడియన్ ప్రాపర్టీ యొక్క కొరాలరీని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే 0 కంటే పైన ఉన్నటువంటి ఏ పాజిటివ్ నెంబర్ తీసుకున్నప్పటికీ ఆ పాజిటివ్ నెంబర్కి ఈ 0కి మధ్యలో మనం ఇంకొక నెంబర్ని తయారు చేయొచ్చు. ఇదే విషయాన్ని మన ఆర్కిమిడియన్ ప్రాపర్టీ యొక్క కొరాలరీ నుంచి మనం డంపింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు 0కి ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ తీసుకురావచ్చు మనం ఇలాగా ఎన్ని నెంబర్ తీసుకురావచ్చు అంటే చూడండి, నేచురల్ నెంబర్ సిస్టంలో ఎన్ని నెంబర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయో అన్ని నెంబర్స్ మనం ఇక్కడ తీసుకురావచ్చు. మీకు తెలుసు నేచురల్ నెంబర్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యే నెంబర్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయని మీకు తెలుసు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం 0 నుంచి ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ కనుక తీసుకుంటే ఆ 0కి ఆ పాజిటివ్ నెంబర్కి మధ్యలో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమైందా? ఇది 0కి దాని వెంటనే ఉండేటువంటి నెంబర్కి మాత్రమే కాదు, ఎంటైర్ రియల్ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఏ 2 ఎలిమెంట్స్ మధ్యన ఉన్నా సరే మన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మన రియల్ నెంబర్ సిస్టమ్ని విజువలైజ్ చేసేటువంటి ప్రాసెస్. సో దీన్ని బట్టి మనం ఏ అర్థం చేయొచ్చు? మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ 0. సో ఒక రియల్ నెంబర్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఈ రియల్ నెంబర్ సిస్టంలో ఏదైనా ఒక నెంబర్ని కనుక మనం ఐడెంటిఫై చేసుకుంటే ఆ నెంబర్ నుంచి నువ్వు ఇన్ఫినిటీ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలంటే నువ్వు నేచురల్ నెంబర్ సిస్టంలో నడుచుకుంటూ 1 2 3 4 అని ఇన్ఫినిటీ వరకు నడుచుకుంటూ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నడిచావు చూడు, అంత దూరం నడవాల్సిన పని లేదు. జస్ట్ ఈ రియల్ నెంబర్ సిస్టంలో నువ్వు అనుకున్నటువంటి ప్లేస్ నుంచి నువ్వు నిలబడినటువంటి ప్లేస్ నుంచి జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కాదు, చాలా 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 తక్కువ డిస్టెన్స్తోనే మనం ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీని మనం ఫీల్ చేయొచ్చు. ఓకేనా? ఇది కేవలం రియల్ నెంబర్ సిస్టమ్కి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే రియల్ నెంబర్ సిస్టమ్ కాకుండా రిమైనింగ్ పైన రేషనల్స్, ఇర్రేషనల్స్, నేచురల్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఉన్నాయి చూసారు. ఆ ఇంటిజర్స్లో ఇలాంటి ఫెసిలిటీ ఉండదు. మనకి ఎలాంటి ఫెసిలిటీ ఉండదు. ఏంటి ఫెసిలిటీ? ఈ నెంబర్ సిస్టంలో ఒక నెంబర్కి మధ్యలో ఉన్న గ్యాప్ అని మనం ఫీల్ అవ్వచ్చు. బట్ రియల్ నెంబర్ సిస్టంలో నెంబర్కి మధ్యలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు కదా, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఇలా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో ఈ రియల్ నెంబర్ సిస్టమ్కి రిమైనింగ్ నెంబర్ సిస్టమ్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఈ స్పెషల్ క్వాలిటీని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అంటే డెన్స్నెస్ ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఏంటి డెన్స్నెస్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేసేదంటే బిట్వీన్ ఎనీ 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్లీ మెనీ మోర్ రియల్ నెంబర్స్ ఇన్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్. అదే రియల్ నెంబర్ సిస్టంలో కాకుండా మిగతా నెంబర్ సిస్టంలో మనకి ఇంత ఫిట్గా ఉండదు నెంబర్ సిస్టమ్. సో ఇదే మనకి రిమైనింగ్ నెంబర్ సిస్టమ్ నుంచి రియల్ నెంబర్ సిస్టమ్ని డిఫరెంట్గా చూపించేటువంటి ప్రాపర్టీ ఇదే. ఓకేనా? సో దీన్ని సెన్సిటివిటీ ఆఫ్ ద రియల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే రియల్ నెంబర్ సిస్టమ్ కాకుండా రిమైనింగ్ నెంబర్ సిస్టమ్ కనుక మనం జూమ్ చేస్తే ఒక పర్టికులర్ ఎంట్రీస్ తర్వాత మనకి నెంబర్కి మధ్యలో గ్యాప్స్ ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అదే రియల్ నెంబర్ సిస్టమ్ మాత్రం రెండు డిఫరెంట్ రియల్ నెంబర్స్ మనం ఎంత జూమ్ చేసినా ఆ 2 నెంబర్స్ మధ్యన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో ఈ డిఫరెన్స్నే మనం రియల్ అనాలిసిస్ కాన్సెప్ట్ రావడానికి మనకి మోటివేట్ చేసింది. ఓకేనా? ఇది రియల్ నెంబర్ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ. రియల్ నెంబర్ సిస్టమ్కి రిమైనింగ్ నెంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి బేసిక్ సెన్సిటివిటీ ఇదంతా. ఇంకొకటి మరి రియల్ అనాలిసిస్ టాపిక్ లేదా అనాలిసిస్ టాపిక్ రావడానికి ఇక్కడ ఉన్న డెన్స్నెస్ ప్రాపర్టీకి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి, మెయిన్ డిఫరెన్స్ ఏంటి
అనేది కనుక అడిగితే, యాక్చువల్గా మనకి రియల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నటువంటి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం, డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయడం మాట్లాడుకుంటాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నింటిలో కూడా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్ కాన్సెప్ట్ కూడా దేని బేసిక్ ఏంటంటే లిమిట్ పాయింట్ యొక్క కాన్సెప్ట్. లిమిట్ పాయింట్ కూడా దేనికి కాన్సెప్ట్ అంటే లిమిట్ పాయింట్ అనేది ఇది ఇంటీరియర్ పాయింట్ ఏదైతే ఉందో ఇంటీరియర్ పాయింట్ యొక్క మోడిఫికేషన్ లిమిట్ పాయింట్. ఇంటీరియర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇంటర్వెల్ యొక్క మోడిఫికేషన్. సో ఇంటర్వెల్ నుంచి ఇంటీరియర్ పాయింట్ని మోడిఫై చేసుకుంటే లిమిట్ పాయింట్ నుంచి లిమిట్ కాన్సెప్ట్ నుంచి ఇలా ఇటు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం, డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూటీని ఫైండ్ అవుట్ చేయడం, ఈ మెయిన్ కాన్సెప్ట్లన్నింటిని కూడా రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఫైనల్గా మన అనాలిసిస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్వెల్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి, అసలు ఇంటర్వెల్స్ అనేవి ఏంటి, ఈ ఇంటర్వెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అనే దాని గురించి మనం స్టార్ట్ చేసుకుంటే అప్పుడు ఈ అనాలిసిస్ టాపిక్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి, ఇంటర్వెల్ అంటే ఏంటి, అసలు ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వెల్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఏంటి ఈ ఇంటర్వెల్స్ అనేవి ఏంటంటే రియల్ నెంబర్ సిస్టమ్కి ఉండేటువంటి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సెట్స్లో ఈ ఇంటర్వెల్ అనేది ఒకానొక సెట్. అంటే ఫిజికల్లీ ఇంటర్వెల్ ఈజ్ ఏ సెట్. ఇది ఒక సెట్ లాంటిది, ఎలిమెంట్ కాదు, ఒక ఫంక్షన్ కాదు, ఇంకోటి కాదు. బేసికల్గా ఇంటర్వెల్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే అదొక సెట్ లాంటిది ఫస్ట్. నెక్స్ట్ ఇంటర్వెల్స్ ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇంటర్వెల్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి కానీ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇంటర్వెల్స్ స్ట్రిక్ట్గా రియల్ నెంబర్ సిస్టంలో మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం. అంటే నేచురల్ నెంబర్ సిస్టంలో కానీ, హోల్ నెంబర్ సిస్టమ్స్లో కానీ, ఇంటిజర్స్లో కానీ, తర్వాత రేషనల్స్లో కానీ, ఇర్రేషనల్స్ కానీ, వీటిలో ఎక్కడ కూడా మనం ఇంటర్వెల్స్ని ఐడెంటిఫై చేయలేం. అది ఎస్పెషల్లీ రియల్ నెంబర్ సిస్టంలోంచి మాత్రమే వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఇంటర్వెల్స్ అంటే ఏంటి మరి యాక్చువల్గా? ఇంటర్వెల్స్ ఏంటంటే సింపుల్గా నేను మీకు ఫిజికల్గా ముందు చెప్పేస్తాను, తర్వాత మీకు డెఫినేషన్ చెప్తాను. సో ఇది రియల్ లైన్. సో రియల్ లైన్ అంటే అర్థం ఏంటంటే డెన్స్నెస్ ప్రాపర్టీని ఫాలో అయ్యేటువంటి లైన్ అని అర్థం. అంటే డెన్స్నెస్ ప్రాపర్టీ ఫాలో అయ్యే లైన్ అంటే అర్థం ఏంటంటే ఈ లైన్లో ఏ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నా ఆ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్యన ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది దీని ఉద్దేశం. ఓకేనా, రైట్. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక ఫిక్స్డ్గా ఒక సింగిల్ స్లిట్ తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ స్లిట్ తీసుకున్నాం అనుకోండి, ఆ కంప్లీట్ స్లిట్నే మనం ఇంటర్వెల్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అలా కాకుండాను ఇక్కడ ఒక చిన్న పోర్షను, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక చిన్న పోర్షను అని చెప్పి ఈ రెండు పోర్షన్లు తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు పోర్షన్లు మనకి ఇంటర్వెల్ అవ్వదు. అర్థమవుతుందా? అంటే ఇంటర్వెల్ అనేది కంప్లీట్గా దేని నుంచి అడాప్ట్ చేసుకుంటాం, రియల్ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్కి మధ్యలో గ్యాప్ లేనటువంటి పాలసీ ఏదైతే ఉందో దాన్నే మనం డెన్స్నెస్ పాలసీ అంటున్నాం కదా. ఆ డెన్స్నెస్ క్వాలిటీ నుంచి అడాప్ట్ అయ్యింది ఇంటర్వెల్. ఓకేనా. ఇప్పుడు ఇంటర్వెల్ యొక్క క్లాసికల్ ఇంటర్వెల్ యొక్క స్టాండర్డ్ డెఫినేషన్ మాట్లాడుకుందాం. ఏంటి స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటంటే, సపోజ్ ఏ కామా బి ఆర్ ద టూ రియల్ నెంబర్స్. తెలుసు కదా, మనకున్న ఈ ప్రతి నెంబర్ రియల్ నెంబరే, బట్ ప్రతి సెట్ కూడా రియల్ నెంబర్లో ఉండేటువంటి డెన్స్నెస్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. అది మనం బేసిక్గా మనం ఆలోచించాల్సింది. సో ఏ కామా బి ఆర్ ద టూ రియల్ నెంబర్స్ సచ్ దట్ ఏ ఈజ్ లెస్ దెన్ బి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, లెస్ దెన్ బి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ కామా బిలో రియల్ నెంబర్స్ కాబట్టి ఏ ఈజ్ లెస్ దెన్ బి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఏలు బి రెండు డిఫరెంట్ అయ్యాయో యాక్చువల్గా ఏకి బికి మధ్యలో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి.
ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అన్నిటిని కలిపి ఒక సెట్ రాస్తే ఆ సెట్నే ఇంటర్వెల్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ద సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ దిస్ ఎక్స్ ఈజ్ lies between A and B. This X is lies between A and B. So this type of set is called an interval. ఇది నేను ఇందాక మీకు చెప్పినటువంటి డెఫినేషన్. అర్థమవుతుందా? ఇది ఇంటర్వెల్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. అంటే ఏంటంటే ఇఫ్ యు టేక్ ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ such that those two real numbers are strictly not equal to each other, then the real numbers in between those two numbers A and B will make a set. So that set is called an interval. ఆ సెట్నే మనం ఇంటర్వెల్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అయితే ఈ ఇంటర్వెల్లో మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని బట్టి ఈ ఇంటర్వెల్ మనం 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ కింద మాట్లాడుకుంటాం. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ అంటే బౌండెడ్ ఇంటర్వెల్స్, అన్బౌండెడ్ ఇంటర్వెల్స్. బౌండెడ్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ అన్బౌండెడ్ ఇంటర్వెల్స్. ఈ బౌండెడ్ ఇంటర్వెల్స్ ఏంటి, అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందు నేను ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ని నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఏంటి? సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ద రియల్ నెంబర్స్ ఆర్ సచ్ దట్ దిస్ రియల్ నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి అనుకున్నాం కదా. ఇందులో ఈ ఏ బిని మనం ఏమనుకుంటాం అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఇంటర్వెల్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఒకవేళ అవి కనుక ఫైనైట్ నెంబర్స్ అయితే వాటిని మనం ఎండ్ పాయింట్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఒకవేళ ఇవి ఫైనైట్ నెంబర్లు కాదనుకోండి, వాటిని మనం ఇన్ఫినైట్ లెంత్ ఉన్నటువంటి ఇంటర్వెల్స్ అని చెప్పేసి మనం మాట్లాడడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇవి ఎండ్ పాయింట్స్. ఏ అనేది ఒక ఎండ్ పాయింట్, బి అనేది ఒక ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకొని ఒక సెట్ రాసుకుంటే ఆ సెట్నే మనం ఇంటర్వెల్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అయితే దీంట్లో టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా వస్తాయంటే మనం కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఎలిమెంట్లు ఏతో కూడా తీసుకొని బిని కూడా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చేటువంటి ఇంటర్వెల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఓకేనా? సో దీనికి మనం లిటరేచర్ చూద్దాం. చూడండి ఇంటర్వెల్ యొక్క డెఫినేషన్. ఓకేనా? సో ఇది ఇంటర్వెల్ యొక్క డెఫినేషన్ గురించి మనం రాయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మన ఇంటర్వెల్ గురించి అలాగే ఇంటర్వెల్ యొక్క కాన్సెప్ట్ గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ఇంటర్వెల్ యొక్క డెఫినేషన్ మాట్లాడుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఇంటర్వెల్స్ మనకున్న నెంబర్ సిస్టమ్స్లో ఏవి ఇంటర్వెల్స్ అవుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సపోజ్ సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్ సిస్టమ్ ఉంది. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ తీసుకుందాం. ఈజ్ మై నేచురల్ నెంబర్ సిస్టమ్ బికమ్స్ ఎన్ ఇంటర్వెల్ ఆర్ నాట్? నేచురల్ నెంబర్ సిస్టమ్ ఇంటర్వెల్ అవుతుందా లేదా అని కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇంటర్వెల్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇఫ్ యు టేక్ ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఎంటైర్ రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ దోస్ టూ రియల్ నెంబర్స్ ఇన్ ద కరస్పాండింగ్ సెట్. ఒక సెట్లో ఉన్నటువంటి ఏవైనా రెండు రియల్ నెంబర్స్ కనుక తీసుకుంటే సపోజ్ 2ని 3ని తీసుకుందాం. ఈ 2, 3 ఆర్ ద టూ డిఫరెంట్ నెంబర్స్ ఇన్ ద నేచురల్ నెంబర్ సిస్టమ్ ఎన్. ఇప్పుడు 2కి 3కి మధ్యలో యాక్చువల్గా లేదా ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మన సెట్లో ఉంటాయా అని చూసుకోవాలి. యాక్చువల్గా నెంబర్ సిస్టంలో 2కి 3కి మధ్యలో నెంబర్స్ ఏమైనా ఉంటాయంటే ఏ నెంబర్ సిస్టమ్స్ ఉండవు. సో కాబట్టి ఏంటి? దేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ 2, 3 బికమ్స్ సెట్ ఎక్స్. ఓకే, సో ఇలాంటి ఎలిమెంట్స్ అయితే మనకు దొరకవు. కాబట్టి ఏమవుతుంది? ద నేచురల్ నెంబర్ సిస్టమ్ ఎన్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వెల్. అంటే ఏమిటి? ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్ ఉండిపోతుంది. అందువల్లే కదా మనకి ఇబ్బంది వచ్చింది. సో కాబట్టి ఎన్ ఈజ్ నాట్ ఏ నేచురల్ నెంబర్ సిస్టమ్. ఇన్ ద సేమ్ వే డబ్ల్యూ ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఇంటర్వెల్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ తీసుకో. సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ కూడా మనకి ఇంటర్వెల్స్ అవ్వదు. ఎందుకంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్లో మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? -∞ to -1, 0, 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇక్కడ కూడా ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నప్పటికీ ఆ రెండు ఎలిమెంట్స్ మధ్యన యాక్చువల్గా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి రియల్ నెంబర్స్ ఈ ఇంటిజర్స్లో ఉండవు. అంటే సపోజ్ నువ్వు -1, 2 తీసుకో. -1, 2 మధ్యలో
ఉండడానికైతే నెంబర్లు మనకి టూ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, 0, 1. బట్ మనకు కావాల్సింది 0, 1 కాదు. యాక్చువల్గా -1కి 2కి మధ్యలో ఒరిజినల్గా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఇంటిజర్స్లో రావాలి. సో -1కి 2కి మధ్యలో ఉండేటువంటి రియల్ నెంబర్స్ ఏవైనా తీసుకోండి, ఆ రియల్ నెంబర్స్ మనకి ఇక్కడ ఉంటాయా? ఉండవు. సో కాబట్టి ఏంటి, -1కి 2కి మధ్యలో ఒరిజినల్గా ఉన్నటువంటి రియల్ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇంటిజర్లో -1కి 2కి మధ్యలో ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అక్కడ ఎలిమెంట్సే ఉండట్లేదు. సో కాబట్టి ఏంటి, మై సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వెల్. సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ ఈజ్ నాట్ ఏ ఇంటర్వెల్. ఓకేనా? పోనీ రేషనల్ నెంబర్ సిస్టమ్ తీసుకుందాం. రేషనల్ నెంబర్ సిస్టంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే రేషనల్ నెంబర్ సిస్టంలో కూడా ఇంటర్వెల్ అవ్వదు మనకి. రేషనల్ నెంబర్ సిస్టమ్ కూడా ఇంటర్వెల్ అవ్వదు. ఎందుకంటే సపోజ్ రేషనల్ నెంబర్ సిస్టంలో మనం 1, 2 తీసుకుందాం. 1, 2 బిలాంగ్స్ టు ద రేషనల్ నెంబర్ సిస్టమ్. అయితే 1కి 2కి మధ్యలో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ మన రేషనల్ నెంబర్ సిస్టంలో ఉండవు. కాబట్టి ద రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఇంటర్వెల్. అంటే ఏంటి, రేషనల్ నెంబర్ సిస్టంలో కూడా నెంబర్కి మధ్యలో ఒక ఇర్రేషనల్ పట్టేటువంటి గ్యాప్ ఉండడం వల్ల మనకి రేషనల్ నెంబర్ సిస్టమ్ కూడా ఇంటర్వెల్ కాదు. చెప్పాను కదా, ఏదైనా ఒక సెట్ కనుక ఇంటర్వెల్ అవ్వాలంటే ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్కి ఆ నెక్స్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఆ గ్యాప్ ఇదిగో రేషనల్ నెంబర్ సిస్టంలో కూడా కనిపిస్తుంది. సో కాబట్టి మరి రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్కి వద్దాం. ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ కూడా వచ్చినప్పుడు ఏమవుతుంది, నీకు √2, √5 తీసుకుంటే √2కి √5కి మధ్యలో ఉండేటువంటి రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. √2కి √5కి మధ్యలో కొన్ని రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? ఆ రేషనల్ నెంబర్స్ అనేవి మరి మనకి ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలో ఉండవు. కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఇంటర్వెల్. మరి నెక్స్ట్ రియల్ నెంబర్ సిస్టమ్. సో రియల్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఇది మాత్రమే పర్ఫెక్ట్ ఇంటర్వెల్ అవుతుంది. అంటే ద ఎంటైర్ సెట్ becomes an interval because in the real number system there is no identified gap in between any two different real numbers. So kabatti the real number system is itself an interval. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి నెంబర్ సిస్టంలో ఉండేటువంటి ఇంటర్వెల్. మీకు అర్థమవుతుందా? మనకి ఎన్ ఇంటర్వెల్ కాదు, డబ్ల్యూ ఇంటర్వెల్ కాదు, జెడ్ ఇంటర్వెల్ కాదు, రేషనల్ ఇంటర్వెల్ కాదు, ఇర్రేషనల్ ఇంటర్వెల్ కాదు. అందుకే మనం ఎక్కడా కూడా నేచురల్ అనాలిసిస్ అని లేదా హోల్ అనాలిసిస్ అని, ఇంటిజర్ అనాలిసిస్ కానీ, తర్వాత రేషనల్ అనాలిసిస్ కానీ, ఇర్రేషనల్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ కూడా తీసుకురాలేకపోయాం. ఎందుకంటే ఈ నెంబర్ సిస్టంలో ఎక్కడ కూడా ఇంటర్వెల్ని మనం పెట్టలేకపోయాం. ఎక్కడ కూడా ఇంటర్వెల్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అర్థమవుతుంది? బేసిక్ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ద బేసిక్ నెంబర్ సిస్టమ్, రియల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ద నెంబర్ సిస్టమ్ విచ్ ప్రొవైడింగ్ ద ఇంటర్వెల్. సో కాబట్టి మనం మాట్లాడే అనాలిసిస్ టాపిక్ అంతా కూడా రియల్ అనాలిసిస్ భరిస్తుంది. రియల్ అనాలిసిస్ ఆ టాపిక్స్ అన్నింటిని కూడా హోల్డ్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. దానివల్లే మనం రియల్ అనాలిసిస్ అనే టాపిక్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంటర్వెల్స్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మరి నెంబర్ సిస్టమ్సే కాకుండా రిమైనింగ్ ఇంటర్వెల్స్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే కొన్ని ఫైనైట్ సెట్లు తీసుకున్నాం అనుకోండి. ఒక ఫైనైట్ సెట్ తీసుకుంటే ఆ ఫైనైట్ సెట్ కూడా మనకి ఇంటర్వెల్ అవ్వదు. ఎవ్రీ ఫైనైట్ సెట్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వెల్. 1, 2, 3 తీసుకుందాం. సో ఇందులో మనకి ఏ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పటికీ ఆ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్యన ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ ఇన్ఫినైట్ సెట్లో ఉండవు. సో కాబట్టి ఎవ్రీ ఫైనైట్ సెట్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వెల్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సెట్ తీసుకోండి. ఈ సెట్ని కనుక మనం ఇంటర్వెల్ అన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్లో అయితే అసలు ఎలిమెంట్సే ఉండకూడదు, లేదు ఈ సెట్లో ఒక సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఇంటర్వెల్ ఫైనైట్ ఇంటర్వెల్ అవుతుంది. అలా కాకుండా ఈ సెట్లో రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ని కనుక ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా సెట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో వీటి గురించి నేను తర్వాత చెప్తాను, ఒక 2 minutes తర్వాత చెప్తాను వీటి గురించి. బట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ఇంటర్వెల్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఆ ఇంటర్వెల్లో అయితే ఎంప్టీ సెట్ అవ్వాలి,
ఎంటీ సెట్ కూడా ఇంటర్వెల్ అవుతుంది, నేను చెప్తాను తర్వాత. అలాగే సింగిల్టన్ సెట్ ఉన్నా సరే అది ఇంటర్వెల్ అవుతుంది. అయితే ఎంటీ సెట్ అన్న అవ్వాలి లేదా సింగిల్టన్ సెట్ అన్న అవ్వాలి. ఈ రెండూ కాకుండా ఇంకో ఇంటర్వెల్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇన్ఫినైట్ సెట్టే అవుతుంది. అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడం అయితే జరుగుతుంది దాంట్లోనూ. ఓకేనా? ఇది ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఇంటర్వెల్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. చూడండి, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఏంటంటే అవి బౌండెడ్ ఇంటర్వెల్స్ అలాగే అన్బౌండెడ్ ఇంటర్వెల్స్. బౌండెడ్ ఇంటర్వెల్స్, అన్బౌండెడ్ ఇంటర్వెల్స్. ఏంటి బౌండెడ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి మనకి? సో బౌండెడ్ ఇంటర్వెల్స్ ఏంటంటే సింపుల్గా ఒక ఇంటర్వెల్లో ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్ ఉంటాయి చూసారు, ఆ ఇంటర్వెల్ ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎండ్ పాయింట్స్ రెండింటిని కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఓకేనా? ఆ ఎండ్ పాయింట్స్ కనుక ఫైనైట్ పాయింట్స్ అయితే వాటిని మనం బౌండెడ్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అవే మనం బేసిక్ నుంచి నేర్చుకున్నటువంటి ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వెల్ ఏ, క్లోజ్ ఇంటర్వెల్ బి, అలాగే క్లోజ్ ఇంటర్వెల్ ఏ, ఓపెన్ ఇంటర్వెల్ బి. దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్వెల్స్. సో వీటి యొక్క డెఫినేషన్స్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే set of all x belongs to R such that A is strictly less than x is less than B. దీని డెఫినేషన్ ఏమవుతుంది? సెట్ ఆఫ్ ఆల్ x belongs to R such that A is less than or equal to x is less than or equal to B. Set of all x belongs to R such that A is less than x is less than or equal to B. ఇది set of all x belongs to R such that A is less than or equal to x is less than B. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి అలాగే ఈ సెట్స్ యొక్క రిప్రజెంటేషన్కి తేడా ఉంటుంది. ఏ సెట్కి అయితే ఓపెన్ బ్రాకెట్స్, ఏ ఎలిమెంట్ దగ్గర అయితే ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ దగ్గర ఈక్వల్ టు ఉంటుంది. చూడండి, ఆ ఎలిమెంట్స్ దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉన్న ప్లేస్లో స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఉంటుంది. అలా కాకుండాను ఇక్కడ మనకి క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఆ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా మన సెట్లో ఉంటాయి. అంటే ఏంటి? క్లోజ్డ్ సెట్స్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ద రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ ఏబి, అది క్లోజ్డ్ సెట్ అంటే. ఓపెన్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ద రియల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ ఏబి ఎక్స్క్లూడింగ్ ఏబి. ఏ బి కాకుండా ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఒక సెట్ కింద రాసుకుంటే దాన్ని మనం ఓపెన్ సెట్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అర్థమైంది కదా? ఓపెన్ సెట్, క్లోజ్డ్ సెట్, అలాగే ఓపెన్ క్లోజ్డ్, క్లోజ్డ్ ఓపెన్. ఓకే, సో ఇది మనకి ఇంటర్వెల్స్ గురించి మనకున్న కాన్సెప్ట్. నెక్స్ట్ అన్బౌండెడ్ ఇంటర్వెల్స్. అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? చూడండి, అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ అంటే మనకున్నటువంటి బౌండరీ పాయింట్స్లో, అంటే ఇదొక బౌండరీ పాయింట్, ఇదొక ఎండ్ పాయింట్ కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్లో ఏదో ఒకటి ఇన్ఫినిటీ అయిపోతుంది. అంటే ఈ ఏ తీసుకుంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ అయిపోవచ్చు, లేదు బి తీసుకుంటే ఇది ప్లస్ ఇన్ఫినిటీ అయిపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక ఎలిమెంట్ కనుక ఇన్ఫినిటీ అయిపోతే అప్పుడు దాన్ని మనం అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. వీటిని అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ అని కానీ, లేదు రేస్ అని కూడా అంటాం మనం. అంటే ఓపెన్ రే అని కానీ లేదా క్లోజ్డ్ రే అని కానీ మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇది బౌండెడ్ ఇంటర్వెల్స్ గురించి, అలాగే అన్బౌండెడ్ ఇంటర్వెల్స్ గురించి మనకున్నటువంటి కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఎంటీ సెట్ ఇంటర్వెల్ అని ఎలా చెప్పొచ్చు, అలాగే సింగిల్టన్ సెట్ ఇంటర్వెల్ అని చెప్పేసి మనం ఎలా చెప్పొచ్చు, దీని గురించి కనుక మనం మాట్లాడుకుంటాం. ఎంటీ సెట్ని లేదు సింగిల్టన్ సెట్ని మనం ఇంటర్వెల్ అని చెప్పేసి ఎలా మాట్లాడుకుంటాం అంటే, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటే దీని యొక్క సెట్ నోటేషన్ ఏంటి? ఇంటర్వెల్ యొక్క సెట్ నోటేషన్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ బి. ఓకేనా? అయితే ఇప్పుడు బి బదులు కూడా మనం ఏ తీసుకుందాం. అంటే ఏమవుతుంది? ఏ కామా ఏ. సో దట్ మీన్స్ వాట్? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఏ. అంటే ఏకి మధ్యలో ఉండేటువంటి రియల్ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో నెంబర్ ఏకి మధ్యలో ఉండే నెంబర్ రియల్ నెంబర్స్ అంటూ ఏముండవు. ఓకేనా? కాబట్టి సెట్ ఏమైపోతుంది? ఎంటీ సెట్ అయిపోతుంది. సో ద ఎంటీ సెట్ ఈజ్ ఏ ఇంటర్వెల్, మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ ఇంటర్వెల్. ఓకేనా? అలాగే క్లోజ్ ఇంటర్వెల్లో ఏ కామా ఏ తీసుకుందాం. సో క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి.
అంటే ఏంటి? వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ ఏబి కదా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, అంటే ఏ కామా ఏ, క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా ఏ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ నుంచి ఏ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని కలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఏని కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఈక్వల్ టు ఉంది కదా. సో కాబట్టి ఏమైపోతుంది? ఇది singleton set A. So the singleton set A is also an interval. Moreover, it is a closed interval. సో ఈ రెండు ఇంటర్వల్స్ని అంటే ఎంటీ ఇంటర్వల్ అలాగే సింగిల్టన్ సెట్, ఈ రెండింటిని ట్రివియల్ ఇంటర్వల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇవి రెండు మాత్రమే ఫైనైట్ ఇంటర్వల్స్. ఇవి కాకుండా వేరే ఏ ఇంటర్వల్ తీసుకున్నప్పటికి కూడా అది ఇన్ఫైనైట్ ఇంటర్వల్ అయిపోతుంది. అంటే ఇన్ఫైనైట్ ఇంటర్వల్ అంటే అందులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండిపోతాయి మన దాంట్లో. ఎక్కడైనా సరే ఒక ఇంటర్వల్ ఎగ్జిస్ట్ అయింది. సపోజ్ ఒక సెట్ తీసుకుందాం. ఈ సెట్ ఏంటో మనకు తెలియదు, బట్ ఇందులో ఒక ఇంటర్వల్ ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా? దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇంటర్వల్ ఐ బిలాంగ్స్ టు ఐ కంటెంట్ ఇన్ ఎస్ అయింది. ఇప్పుడు ఈ ఐ అనేది ఎంటీ సెట్ కాదు, అలాగని చెప్పేసి ఈ ఐ అనేది ఎంటీ సెట్ కాదు, అలాగని చెప్పేసి సింగిల్టన్ సెట్ కూడా కాదు. అంటే ఏంటి? ఆటోమేటిక్గాను ఏ అనేది ఇన్ఫినిటీ. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఇన్ఫినిటీ సెట్ ఈ ఎస్లో ఉందో ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు? ఈ ఎస్ అనేది ఇన్ఫినైట్ సెట్ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఒక ఇన్ఫినైట్ సెట్లోనే కదా ఇన్ఫినైట్ సబ్సెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్కడైతే ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయో అక్కడ ఖచ్చితంగా ఇన్ఫినిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇన్ఫినైట్ సెట్స్కి మాత్రమే ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అలాగని చెప్పేసి ప్రతి ఇన్ఫినైట్ సెట్లోనూ కూడా మనకి ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకంటే నేచురల్ నెంబర్ సిస్టమ్ తీసుకుందాం, అది ఇన్ఫినైట్ సెట్టే, బట్ అందులో ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయా? అవ్వవు. అలాగే హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్ ఇవన్నీ ఇన్ఫినైట్ సెట్లే, కానీ ఎక్కడా కూడా మనకి ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. అర్థమవుతుందా? బట్ మరి ఎక్కడ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? ఎక్కడైతే డెన్స్నెస్ ప్రాపర్టీ ఫాలో అయ్యేటువంటి సెట్ ఏదైతే ఉందో, అంటే బిట్వీన్ ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని చెప్పాం కదా. ఆ ప్రాపర్టీ ఏ సెట్లో అయితే ఎగ్జిస్ట్ అవుతుందో అందులోనే మనకి ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి? కంప్లీట్గా రియల్ నెంబర్ సిస్టంలో కానీ, లేదు రియల్ నెంబర్ సిస్టంలోంచి తీసుకున్నటువంటి ఒక నాన్ ఎంప్టీ సెట్, దాన్ని అగ్రిగేట్ అంటాం, ఒక నాన్ ఎంప్టీ సెట్లో కానీ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇంటర్వెల్స్ అనేది నువ్వు ఎక్కడ చూడాలి? రియల్ నెంబర్ సిస్టంలోనే చూడాలి తప్ప ఎన్లో కానీ, జెడ్లో కానీ, డబ్ల్యూలో కానీ, రేషనల్లో కానీ, ఇర్రేషనల్లో కానీ ఎక్కడా కూడా మనం ఇంటర్వెల్స్ని చూడకూడదు. అంటే చూడకూడదు అంటే అసలు ఎక్కడెక్కడో మనం ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయా లేదా అన్న మాట కూడా మనం ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయకూడదు. ఎందుకంటే అక్కడెక్కడ కూడా మనకి ఇంటర్వెల్స్ దొరకవు మనకి. ఓకేనా? సో ఇది నేను ఇప్పుడు ఒక చెప్పినట్టు దానికి పాయింట్స్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను రేస్ చేస్తాను చూడండి. ఎవ్రీ ఇంటర్వెల్ ఈజ్ ఎ సెట్, బట్ ఎవ్రీ సెట్ నీడ్ నాట్ బి అన్ ఇంటర్వెల్. ఫైనైట్ సెట్ ఒక సెట్ అవుతుంది, బట్ ఫైనైట్ సెట్ ఇంటర్వెల్ అవుతుంది. కానీ ప్రతి ఇంటర్వెల్లో కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇంటర్వెల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ a well-defined collection of an objects from the real number system, so that every interval is a set. ఓకేనా? సో ఎవ్రీ సింగిల్ పోర్షన్ ఈజ్ an interval అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆ ఇంటర్వెల్లో కూడా గ్యాప్లు ఉండవని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి, యూనియన్ ఆఫ్ టూ ఇంటర్వెల్స్ నీడ్ నాట్ బి అన్ ఇంటర్వెల్. రెండు ఇంటర్వెల్స్ యొక్క యూనియన్ మనకి ఇంటర్వెల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. ఇది కనుక అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇంటర్వెల్ యొక్క కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుద్ది. ఇంటర్వెల్ యొక్క కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుద్ది మీకు. ఓకేనా? ఏంటంటే సపోజ్ దిస్ ద రియల్ లైన్ ఆర్ తీసుకుందాం. 0, 1, 2, 3 తీసుకుందాం. ఇక్కడ నువ్వు రెండు ఇంటర్వెల్స్ తీసుకోండి. ఓపెన్ ఇంటర్వెల్ 0,1 తీసుకో, క్లోజ్ ఇంటర్వెల్ 2,3 తీసుకో. సో హియర్ వీ హ్యావ్ ద టూ ఇంటర్వెల్స్. ఈ టూ ఇంటర్వెల్స్ యొక్క యూనియన్ అంటే ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ఆల్ ద ఎంట్రీస్, ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద టూ ఇంటర్వెల్స్. ఏంటిది? ఓపెన్ ఇంటర్వెల్ 0,1,
యూనియన్ క్లోజ్ ఇంటర్వల్ 2, 3. అంటే ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అంటే ఏంటి? 0 కాకుండా 1 కాకుండా మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ ఎస్లో. నెక్స్ట్ 2తో పాటు 3తో పాటు మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ సెట్లో. ఓకేనా? అది ఈ సెట్. ఇప్పుడు ఈ సెట్ ఇంటర్వల్ అవుతుందా లేదా? చెప్పాను కదా, ఇంటర్వల్ అంటే ఏంటి? ఈ సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకో, ఆ 2 ఎలిమెంట్స్ మధ్యన యాక్చువల్గా ఉండేటువంటి రియల్ నెంబర్స్ అన్నీ కూడా మళ్ళీ అదే సెట్లో ఉండాలి. సో 0.5 తీసుకుంటున్నాను, 2.6 తీసుకుంటున్నాను. 0.5, 2.6 రెండు కూడా ఈ సెట్ ఎస్లో ఉంటాయి కదా, రైట్. ఇప్పుడు ఈ సెట్లోంచి నేను డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెట్ గురించి మర్చిపోండి. ఈ రెండు ఎలిమెంట్స్ మధ్యలో ఉండాల్సినటువంటి ఒరిజినల్గా ఉండాల్సినటువంటి రియల్ నెంబర్స్ అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అన్ని ఎలిమెంట్స్ కాదు, సపోజు మీకు 1.6 తీసుకోండి. 1.6 అనేది రెండు ఎలిమెంట్స్ మధ్యలో ఉండేటువంటి రియల్ నెంబర్. మరి 1.6 ఈ సెట్లో ఉంటుందా? ఉండదు. తెలుస్తుందా? అంటే ఏంటి? అంటే ఏంటి? ఈ సెట్ ఎస్ అనేది ఇంటర్వెల్ కాదు అని అర్థం. అంటే ఈ సెట్లో నుంచి ఏవైనా రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ రెండు ఎలిమెంట్స్ మధ్యన యాక్చువల్గా ఒరిజినల్గా ఉండాల్సినటువంటి రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఈ సెట్లోనే ఉండాలి. కానీ కానీ మన సెట్లో ఉంటున్నాయా? ఉండట్లేదు. కాబట్టి ఏం చెప్పచ్చు? యూనియన్ ఆఫ్ 2 ఇంటర్వెల్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇంటర్వెల్. అవి ఎప్పుడు కూడా ఇంటర్వెల్ అవుతాయని చెప్పేసి చెప్పలేం. కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కౌంటబిలిటీ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. కౌంటబిలిటీ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక సెట్ చూడగానే ఆ సెట్లో ఇంటర్వెల్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే విషయం మనకు ఎలా అర్థమవుతుందంటే, ఒకవేళ ఆ సెట్ కనుక కౌంటబుల్ సెట్ అయితే డెఫినెట్గా అందులో ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. నో కౌంటబుల్ సెట్ ఎగ్జిస్టింగ్ ద ఇంటర్వెల్. అంటే ఏ కౌంటబుల్ సెట్లోనూ కూడా ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఛాన్సే లేదు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. ఓకేనా? అలాగే పోనీ మరి కౌంటబుల్ సెట్స్లో ఇంటర్వెల్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కదా, మరి అన్కౌంటబుల్ సెట్స్లో ఎగ్జిస్ట్ అవుతాయా అంటే ప్రతి అన్కౌంటబుల్ సెట్లోనూ కూడా ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని కూడా గ్యారంటీగా చెప్పలేం. ప్రతి అన్కౌంటబుల్ సెట్స్లో కూడా ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయని గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఉంది. ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ యాక్చువల్గా ఇది అన్కౌంటబుల్ సెట్. మరి ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ అన్కౌంటబుల్ సెట్ అయినప్పటికీ ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలో ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. మనం లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి? ఈవెన్ దో ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ సెట్, ద ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ నాట్ ప్రొవైడ్స్ ద ఇంటర్వెల్. బట్ రియల్ నెంబర్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ద రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ ఈజ్ ఆల్సో అన్ అన్కౌంటబుల్ సెట్, బట్ ద రియల్ నెంబర్ సిస్టమ్ ఆర్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్స్ ద ఇంటర్వెల్. అర్థమైందా? అంటే కౌంటబిలిటీ విషయంలో మనకి క్లారిటీ ఉంది, కానీ అన్కౌంటబిలిటీ విషయంలో మనకు క్లారిటీ లేదు. అంటే ఏంటి? ఎవ్రీ కౌంటబుల్ సెట్ ఈజ్ నాట్ ప్రొవైడ్స్ ద ఇంటర్వెల్, బట్ ఎవ్రీ అన్కౌంటబుల్ సెట్ మే ఆర్ మే నాట్ ప్రొవైడ్స్ ద ఇంటర్వెల్. ఓకేనా? సో ఇది మనకు సంబంధించినటువంటి ఇంటర్వెల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా, ఏదన్నా అర్థం అవ్వకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియోస్ని సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే హైయర్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ హైయర్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏ వీడియో పెట్టినప్పటికీ మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే? సో ఏదైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలి అనుకున్నా దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్.